మనం చామకూర ఆకుతో పప్పు ఎలా చేసుకుంటారో చూద్దాం. మీరు వీటి కాడలను కూడా వేసుకోవచ్చు. పప్పుకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, చామకూర, పచ్చిమిర్చి, పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగు. ఇప్పుడు మనం కడిగిన పప్పుని ఉడకబెట్టుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టాను నేను, బాగా 2 సార్లు కడిగి. పప్పుని కుక్కర్లో వేసి స్టవ్ వెలిగించి ఉడికించుకుందాం. ఇప్పుడు పప్పుని 3 లేక 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకుందాం. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించుకుని బాండీలో నూనె వేసుకుందాం. ఇప్పుడు మన నూనె వేడెక్కిందండి. ఇందులో మనం పోపు దినుసులు వేసుకుందాము. ముందుగా ఆవాలు, జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం కరివేపాకు, ఇంగువ, ఎండుమిర్చి, సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొంచెం. ఇందులో కొంచెం ఉప్పు వేసి మనం మూత పెట్టేసి ఇప్పుడు చూద్దామా మన కూర ఎక్కడి వరకు ఉడికిందో. దీన్ని మళ్ళీ ఇంకొంతసేపు మూత పెట్టి ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం చింతపండు రసం వేసుకొని ఉడకనిద్దాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. చిన్న స్పూన్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. ఇప్పుడు మన పప్పుని యాడ్ చేసేస్తాం. పప్పు రెడీ. కొంచెం తాలింపు వేసుకుందాం. ఇప్పుడు మన తాలింపు కొంచెం వేసుకుందాం. పప్పు రెడీ. మీకు కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్, షేర్, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.